పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, గత కొద్ది భాగాల్లో మనం క్రైస్తవ భక్తి సంగీతం నిన్న నేడు రేపు అనే అంశాల మీద చర్చించుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ భాగంలో క్రైస్తవ భక్తి సంగీతం రేపు ఎలా ఉండాలి అని కొంచెం విపులంగా చర్చించుకుందాం. మారుతున్న కాలానికి తరానికి అభిరుచులకు తగినట్లుగా క్రైస్తవ భక్తి సంగీతం రూపొందితే అది రాబోయే తరాల వారి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అభివృద్ధిని కలిగిస్తుంది. కానీ కొన్ని భక్తి నిర్దేశిత దైవార్చన ప్రామాణిక నియమాలకు కట్టుబడి సాహిత్య సంగీతాలు సృష్టించబడినప్పుడు అవి పెక్కుమందికిని దేవుని వైపు ఆకర్షిస్తుంది. దేవునికి ఘనమహిమ స్తుతి ఆరాధన కలుగుతుంది. ప్రజల విశ్వాసం ప్రోధి అవుతుంది. దైవభక్తి పట్ల ఆకర్షణ పుడుతుంది. ఈ విషయాన్నే పరిగణనలోకి తీసుకొని కథోలిక దైవ సంఘం వారు ద్వితీయ వాటికన్ సదస్సును కొన్ని దశాబ్దాల క్రితం నిర్వహించారు. ఎందుకంటే ద్వితీయ వాటికన్ సదస్సుకు ముందుగా కథోలిక భక్తి సంగీతంలో లతీను భాషలో పూజా కార్యక్రమాలు కానీ ఆరాధనా కార్యక్రమాలు కానీ దైవార్చన జరుగుతూ ఉండేది. ఆ పూజలు చేసేటటువంటి గురువు పీఠానికి అభిముఖంగా కాకుండా వెనుదిరిగి ఉండేవాడు. ప్రజలు వెనక నుంచి చూస్తూ ఉండేవారు. అప్పద్రాక్ష రసాలు పైకెత్తినప్పుడు గంట కొట్టేవారు. అప్పుడు వీళ్ళు నమస్కరించుకునేవాళ్ళు. లతీను భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు పాటలు అవి ఉండేవి. ఆ లతీను భాషలోని పాటలు ఉత్తర ప్రత్యుత్తరాలు వినడానికి ఎంతో సొంపుగా ఉండేవి, కర్ణపేయంగా ఉండేవి. కానీ ప్రజలకు అందులోని భావాలు కానీ అర్థాలు కానీ ఏమీ తెలిసేది కాదు. తన్మయత్వం కలిగినా కానీ అందులోని ఆ గీతాల్లోని భక్తి భావాలను కూలంకషంగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ పూజలో కార్యక్రమాల్లో దైవార్చనలో పాల్గొనేటటువంటి విశ్వాసుల పాత్ర కేవలం నామమాత్రంగానే ఉండేది. కానీ ఈ దైవార్చన సంస్కృతీకరణ జరిగిన తర్వాత వారి ప్రాంతీయ భాషల్లో సంగీత రీతుల్లో దైవార్చన జరిగినప్పుడు ఆత్మీయంగా ఎంతో అర్థవంతమైన భాగస్వామ్యం ఏర్పడి కథోలిక దైవార్చన జీవితం క్రొత్త పుంతలు తొక్కింది. ఇది ఎంతో ముదావహం, ఎంతో గొప్ప విషయము. ఇది ఎంతో శుభ పరిణామం. కానీ ఈ దైవార్చన అప్పటి నుంచి కూడా ఈ దక్షిణ భారతదేశంలోని వారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, లేకపోతే కర్ణాటక కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళకు తగినటువంటి సంగీత సాంప్రదాయ రీతిలో దైవార్చనను సంగీతాన్ని కూడా వారు అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నారు. అలాగనే ఉత్తర భారతదేశంలో ఉదాహరణ పశ్చిమ బెంగాల్, ఒడిషా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా వారికి తగ్గట్టుగా సంగీత రీతుల్ని, జానపద శైలుల్ని ఏర్పాటు చేసుకొని దైవార్చన సంగీతాన్ని పరిపుష్టం చేసుకున్నారు. కానీ ఎక్కడైనా కానీ ఒక పరిమితమైనటువంటి ప్రామాణిక నియమాలను దైవార్చన చట్టం నిర్దేశించింది. వాటికన్ మహాసభ దైవార్చన చట్టాన్ని నిర్దేశించి కొన్ని ప్రామాణిక నియమాలకు కట్టుబడి మన దైవార్చన సంగీత నియమాలు ఉండాలని కొన్ని నియమాలను నిర్దేశించింది. ఆ నియమాలు ఏమిటో కొన్నిసార్లు మనం చూసుకుందాం. దైవార్చనలో భక్తి గీతాలాపనలో అందులో పాల్గొనేవారంతా కూడా ముక్త కంఠంతో గానం చేయాలి, నోరారా పాడాలి.
సం సందర్భానుసారంగా గీతాలను ఎంపిక చేయాలి. కానీ ఇప్పట్లో ఎలా పాడుతున్నారు? కొద్దిమందే క్వైర్‌లో ఉండి, గాయక బృందంలో ఉన్న కొద్దిమందే పాడుతున్నారు. ఆ కొద్దిమందిలో కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళను అధిగమించేసి వాళ్ళ గొంతే వినపడాలన్నట్టుగా పాడుతూ ఉంటారు. ఈ సామాన్య ప్రజలంతా కూడా నిశ్శబ్దంగా ఉంటారు, చోద్యం చూస్తూ ఉంటారు. అంతేకాని ఆ గీతాలాపనలో వాళ్ళు అంతర్భాగం కాలేకపోతూ ఉన్నారు. అందువలన పాల్గొనే వారంతా కూడా ముక్త కంఠంతో గానం చేయాలి. ముక్త కంఠంతో గానం చేయాలంటే వారికి ఆ పాటలు వచ్చి ఉండాలి. ఆ పాటలు అందరికీ వచ్చేలాగున కృషి చేయాలి. సందర్భానుసారంగా గీతాలను ఎంపిక చేయాలి. అదరా వదరా పదరా మగడ అన్నట్లు అప్పటికప్పుడు దైవార్చన ప్రారంభమయ్యేటప్పుడు ఏవో పాటలను తీసుకొని పాడకుండా దైవ పఠనాలు కూడా ఒక పద్ధతిలో వెళతాయి. ఒకదానికి ఒకటి అంతర్గతంగా కలిసి ఒకే భావాన్ని స్ఫురించే రీతిలో ఉంటాయి కదా. మొదటి పఠనం కానీ, భక్తి కీర్తన కానీ, సువిశేషం కానీ, అదే విధానాన్ని మన దైవార్చన గీతాలను ఎంపిక చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ప్రవేశ గీతాలంటే ప్రవేశ గీతాలు, అనుక్రమ గీతాలు, అర్పణ గీతాలు, దివ్య సప్రసాద గీతాలు, నిష్క్రమణ గీతాలు, మిగతా భక్తి గీతాలు కొన్నిసార్లు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఏ పాట పడితే ఆ పాటను తీసుకొని పాడేటటువంటి నిర్లక్ష్య ధోరణి ముఖ్యంగా మన కథోలిక సంఘాల్లో పిక్కు చోట్ల మనం గమనిస్తూ ఉంటాము. కానీ ప్రొటెస్టెంట్లతో పోలిస్తే ప్రొటెస్టెంట్ సంఘాల్లో వారంతా కూడా అందరూ కలిసి పాడుతూ ఉంటారు. అందరికీ ఆ పాటలు వచ్చు. అందరి దగ్గర ఆ పాటల ప్రతులు ఉంటాయి. అందరూ కలిసి పాడినప్పుడు ఆ ఆత్మ ప్రభావం చాలా బాగా ఉంటుంది. ఇంకా తమిళనాడులో కూడా క్రైస్తవులు, ముఖ్యంగా కథోలికులు అందరూ కలిసి నోరారా పాడుతూ ఉంటారు. కానీ కేరళలో అంతకుముందు పాడేవాళ్ళు అనుకుంటాను. కానీ ఇప్పుడు అక్కడ కూడా సంస్కృతి మారిపోతుంది. ఒకళ్ళిద్దరూ మైకులు పట్టుకొని పాడుతూ ఉంటారు. వేల మంది కూర్చున్నా కానీ ఒకళ్ళిద్దరు మాత్రమే పాడుతూ ఉంటారు. సంగీతం మాత్రం అధునాతనంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండి చోద్యం చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరూ కూడా ముక్త కంఠంతో గానం చేయాలి. సందర్భానుసారంగా గీతాలను ఎంపిక చేయాలి. దైవార్చన గీత రచన ఎలా ఉండాలంటే కథోలిక సిద్ధాంతాలకు అనుగుణంగా పవిత్ర గ్రంథ ప్రబోధాలు, అర్చనల్లోని భావాలను ప్రతిఫలించేవిగా సరళంగా ఉండాలి. కథోలిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి. పవిత్ర గ్రంథంలోని ప్రబోధాలకు అనుగుణంగా ఉండాలి. అర్చనలోని భావాలను ప్రతిఫలించేలాగా ఉండాలి. అర్పణ సాంగ్యం వచ్చినప్పుడు ఆ అర్పణలోని భావాలను ప్రతిఫలించేలా ఆ పాట ఉండాలి. దివ్య సప్రసాద గీతం వచ్చినప్పుడు ఆ భావాలను ప్రతిఫలించే విధంగా ఆ గీతాలు ఉండాలని మనకు దైవార్చన చట్ట నియమాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పాటలు సరళంగా ఉండాలి. ఆ బాణీలు స్వరకల్పన ఎలా ఉండాలంటే భక్తి సంగీత ప్రమాణాలకు తగినట్లుగా ఆకర్షణీయంగా గాయక బృందాలతో పాటు గాయక బృందాల్లో సంగీతం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, చక్కగా పాడేవాళ్ళు ఉండొచ్చు. వారితో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా హాయిగా సులువుగా పాడుకునేందుకు సులభగ్రాహ్యంగా ఉండాలి. ఇంకా వాయిద్యాలు ఎలా ఉండాలి? అవి హోరెత్తించకుండా. సంగీతానికి ధ్వనికి తేడా ఉంది. ధ్వని చెవులకు ఇంపుగా ఉండదు. సంగీతం అనేది చెవులకు ఇంపుగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువ గుళ్ళలో పండగ పూటలు కానీ, ప్రత్యేక సందర్భాల్లో కానీ మనం వినేది ఏంటి?
సంగీతం కాదు, ధ్వని ఎక్కువైపోతుంది. చెవులు పగిలిపోతున్నాయి. చిన్నపిల్లలు ఉంటారు, పసిగుడ్డులు ఉంటారు. పసిగుడ్డల చెవులకి అటువంటి ఎక్కువ ధ్వని వినిపిస్తే వాళ్ళ కర్ణబేరీలు ఏం కావాలి? పెద్దవాళ్ళ కర్ణబేరీలే పగిలిపోతూ ఉంటే చిన్నపిల్లల సంగతి ఏమిటి? వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు ఈ విషయాల నుంచి? వాయిద్యాలు హోరెత్తించకుండా తగిన సహకారాన్ని శ్రావ్యంగా అందించాలి. ఇంకా గీతాల సంకలనాలు అందరికీ అందుబాటులో ఉండాలి. కేవలం గాయక బృందానికి మాత్రమే ఉంటే సరిపోదు. చాలామంది ఇంకా సెల్ ఫోన్లో చూసుకొని పాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆ పాటల పుస్తకాలు కానీ ఆ పేపర్లు కానీ గుళ్ళో అందరికీ అందేటట్లుగా చూడాలి. గుడి పండగలప్పుడు మిగతా అప్పుడు కూడా వేరే పండగలు వచ్చినప్పుడు వేలు లక్షలు దానికి దీనికి డెకరేషన్లు కానీ లైటింగ్ కానీ వాటికి వీటికి ఖర్చు పెడతా ఉంటారు. ఆ పాటల సంకలనాలు, ఆ పాడే పాటలు ప్రింట్ చేసి జెరాక్స్ చేసి ప్రజలందరి చేతుల్లో ఉంటే అది దైవార్చనకు ఎంతగా ఉపయోగపడుతుంది. అక్కడ మాత్రం పట్టించుకోరు. అక్కడ ఖర్చు పెట్టడానికి వెనుకాడుతూ ఉంటారు. గాయక బృందాల చేతుల్లో కొద్ది పేపర్లు ఉంటాయి. ఇంకా వాళ్ళు పాడేదే పాట, ఇంకంతే. మిగతా ప్రజలందరికీ క్రొత్తగా ఉంటాయి. ఈ విధంగా ఉంటే దైవార్చనలో భాగస్వామ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉంటుందా? పండుగలకు, ఉత్సవాలకు ప్రత్యేక దైవార్చన గీతాలు అభ్యసించేలా ఉండాలి. పండుగలకు, ఉత్సవాలకు ప్రత్యేకమైనటువంటి నూతన దైవార్చన గీతాలు అందరికీ అభ్యసించేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఆ క్రొత్త పాటలు అవన్నీ కూడా గాయక బృందానికే కాకుండా తర్వాత వారాల్లో, తర్వాత రోజుల్లో పాడేటప్పుడు ప్రజలందరికీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు పాడటానికి వాళ్ళ చేతుల్లో సంకలనాలు అంటే పేపర్లు కానీ పుస్తకాలు కానీ ఉంటే ఇంకా పని సులభమవుతుంది. దైవార్చనలో భక్తి గీతాలాపన అంతర్భాగంగా ఉందని మనం అనుకున్నాం. ఇంకా పవిత్ర గ్రంథమంతా కూడా పలు విశేషాలతో, సాదృశ్యాలతో ఈ విషయాన్ని రూఢి చేసింది. ఒకసారి పాడితే రెండుసార్లు పాడినట్లుగా పునీత అగస్టిన్ గారు వాకున్నారు. ఇంకా పునీత గ్రెగరీ పాపు గారు కూడా, ఇంకా ఎందరో శ్రీసభ పితరులు, పునీతులు భక్తి సంగీతం ఎంతగా ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుందో ఈ లోకానికి చాటారు. ఆ విశిష్ట పరంపర నేటికి దివ్యంగా కొనసాగుతూ ప్రభు సామ్రాజ్య వ్యాప్తిలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంది. దైవార్చన సంగీతంలో ఆయా ప్రాంతాలు, సంస్కృతులు, సంగీత రీతులను బట్టి వాయిద్య సహకారం ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా వాయిద్య సహకారం ఉంటుంది. ప్రొటెస్టెంట్ మందిరాల్లో మనం మామూలుగా చూసుకున్నప్పుడు రౌండ్గా ఉండే డ్రమ్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. కాంగో డ్రమ్లు ఉపయోగిస్తారు. కథోలిక గుడుల్లో ఈ తబలాలు, హార్మోనియాలు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి సంగీత వాయిద్యాలను ఉపకరిస్తూ ఉంటారు. లతీను, ఆంగ్ల గీతాలకు ఆర్గాన్ అనేటువంటి వాయిద్యం చక్కగా నప్పుతుంది. ఆంగ్ల భాషలో పాడే పాటలకు, లతీను భాషలో పాడే పాటలకు ఆర్గాన్ అనేటువంటి వాయిద్యాన్ని అది వాయించినప్పుడు, వాయిద్య సహకారం ఇచ్చినప్పుడు ఆ పాటలకు మంచి గాఢత చేకూరుతుంది, భక్తిభావం పెళ్ళిపోతుంది. ఇంకా మన భారతీయ దైవార్చన గీతాలకు
ఓ తబలా, మృదంగం ఇటువంటి ఆ, తాళ సంబంధమైనటువంటి వాయిద్యాలు, ఇంకా వేణువు, వీణ, వయలిన్, హార్మోనియం వంటి వాయిద్యాలు, మంచి కీబోర్డు మరియు ప్యాడ్స్, డ్రమ్స్ల సహాయంతో ఇంకా స్వర లక్షణాలతో కూడిన వాయిద్యాలు ఎన్నో ఉపయోగించవచ్చు. కానీ ముఖ్యమైన భావన ఏమిటంటే భక్తి మరియు నైపుణ్యము. వాయిద్యాలు వాయించాలంటే నైపుణ్యత ఉండాలి. నైపుణ్యత ఉన్నప్పుడు ఆ వాయిద్యం సహకారం అందించినప్పుడు ఆ శ్రావ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. భక్తి మరియు నైపుణ్యం ఈ రెండు తోడైనప్పుడు ఆ సంగీతం దైవార్చనకు ఇతోధికంగా సాయపడుతుంది. కేవలం ఆర్భాటం, నైపుణ్యత లేమి ఉన్నప్పుడు ఆ సంగీత సహకారం దైవార్చనను క్షీణింపజేసి ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. రెండవ వాటికన్ సదస్సు తరువాత సంస్కృతీకరణ, దైవార్చన నవీకరణ, సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో ప్రాంతీయ సంస్కృతి, సాంప్రదాయాలు దైవార్చన సంగీతంలో అంతర్భాగాలు అయ్యాయి. భక్తి గీతాల రచన ఎలా ఉండాలంటే కథోలిక క్రైస్తవ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి. కథోలిక క్రైస్తవ సిద్ధాంతాలు ఎవరికి తెలుసు? ఆ కథోలిక మతం గురించి, ఆ దివ్య గ్రంథం గురించి, మిగతా గ్రంథాల గురించి కొంచెం విశిష్టమైనటువంటి అభ్యాసం, చదువులు చదివినటువంటి గురువులకు, మఠకన్యలకు బాగా అవగాహన ఉంటుంది. కానీ భక్తి గీతాల రచన కేవలం వీరు మాత్రమే కాదు, సామాన్య క్రైస్తవులు, సామాన్య కథోలికులు కూడా చేస్తూ ఉంటారు, చేయగలరు. కానీ వాళ్ళు వ్రాసినటువంటి ఈ పాటలు ఇవన్నీ కూడా రచనలు కథోలిక సిద్ధాంతాలను ప్రతిఫలిస్తున్నాయా, ప్రతిబింబిస్తున్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. అందువలన ఇట్లాంటి వారు రాసినప్పుడు కొంచెం నిర్ధారణ కోసం తెలిసిన వారు అంటే మేత్రాణులు కానీ, దైవార్చన సంగీతంలో కొంచెం నిష్ణాతులైన వారు కానీ, కథోలిక సిద్ధాంతాల్లో కొంచెం ప్రతిభను కనపరిచేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకోవచ్చు. వాళ్ళు చేసిన సవరణలు చేపట్టి లలితమైన భాషలో కథోలిక సిద్ధాంతాలను ప్రతిబింబించేటట్లుగా దైవార్చన గీతాలను వాళ్ళు రచనలు చేయవచ్చు. ఇంకా దివ్య గ్రంథ ప్రబోధాలు విని వివిధ దైవార్చన భావాలు ప్రతిఫలించేలా సరళంగా, సులభగ్రాహ్యంగా, వ్యర్థ పద విన్యాసరహితంగా ఉండాలి. కథోలిక శ్రీ సభలో లేక క్రైస్తవ సంఘాల్లో ఎవరు ఎక్కువ మంది సభ్యులు? సామాన్య, అతి సామాన్య క్రైస్తవులు. వాళ్ళకి పెద్ద పెద్ద పదాలు, వ్యర్థ పద విన్యాసాలు ఏమీ అక్కర్లేదు. సరళంగా, సులభగ్రాహ్యంగా ఉంటే వాళ్ళ మధులోకి చొచ్చుకొని పోతాయి. సులభంగా వాళ్ళు నేర్చుకునేటట్లు, పాడుకునేటట్టు ఉండాలి. నోరు తిరగకుండా ఉండేటట్టుంటే ఎవరైనా ఏం పాడతారు చెప్పండి? కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలు, పండుగలకు మాత్రమే రచనలకు పూనుకోకుండా నిత్యం భక్తిభావంతో, దైవశక్తితో రచనలు వెలువరిస్తూ ఉండాలి. మన ఆధ్యాత్మిక అనుభవాల్లో నుంచి పెళ్ళుబుకుతూ ఉండాలి. ఈ విషయాన్ని కొద్దో గొప్ప దైవాశీర్వాదం పొందిన, దైవ ప్రసాదం పొందినటువంటి రచయితలు లేకపోతే వ్రాయగలిగిన వాళ్ళు ఈ విషయంలో కృషి చేస్తూ ఉండాలి. తమ వ్యాకరణాన్ని, తమ భాషను శుద్ధీకరించుకుంటూ ఉండాలి. సులభమైన, సరళ గ్రాహ్య రీతిలో రచనలు వెలువరించినప్పుడు ఎంత బాగుంటుంది. మహాకవి శ్రీశ్రీ ఉన్నాడు. ఆయన వ్రాసిన పాటలు అవి సినిమాల్లో కానీ లేకపోతే ఆయన కవితలు కానీ ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద పదాలు ఉంటాయా? అన్నీ సాధారణమైనటువంటి పదాలు, కానీ ఎంత శక్తివంతంగా ఉంటాయి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా ఎవరికైనా అర్థమవుతాయి. అంత పెద్ద మహాకవి పెద్ద 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 పదాలు పెట్టి అందరికి అర్థం కానీ, ఎంత అర్థం కాకుండా రాస్తే అంత గొప్ప పాట అన్నట్టుగా ఒకప్పుడు నానుడి. కానీ ఇప్పుడు
ఎంత అర్థమయ్యేలా వ్రాస్తే అంత గొప్ప రచయిత అని తెలుసుకోవాలి. సంగీతకారులు, నేను ముఖ్యంగా కొంతమంది ప్రొటెస్టెంట్ రచయితలు, పాతకాలం రచయితల గురించి జ్ఞాపకం చేసుకున్నాను. ఏది పురుషోత్తం చౌదరి కానీ, అల్లారి వీరాస్వామి కానీ, అన్నగూటి దేవదానం కానీ, మాసిలామణి గారు కానీ, సొలమోన్ రాజు గారు కానీ, ఇంకా వీరందరూ కూడా వ్రాసేటప్పుడు వాళ్ళ హృదయాల్లోని భక్తిభావం పెళ్ళుబుగుతూ ఉంటుంది. అందుకనే అవి అంత గొప్పగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా రచనలతో పాటు దానికి స్వరకల్పన చేసేటటువంటి, సంగీతాన్ని పెట్టేటువంటి సంగీతకారులు, స్వరకల్పన చేసేవాళ్ళు భక్తి సంగీత ప్రమాణాలకు తగినట్లుగా, భావానికి తగు రీతి రాగాలను, తాళాలను, శృతులను సరళంగా, ఆకర్షణీయంగా, సాధారణ పామర జనులను దృష్టిలో పెట్టుకొని బాణీలు కూర్చాలి. అనవసర వాయిద్య హోరులో పాట తన ఆత్మీయతను, తన ఆత్మను కోల్పోకుండా అవసరమైనంత వరకు మాత్రమే వాయిద్య సహకారం ఉండేలా చూడాలి. ఉదాహరణకు ఒక పశ్చాత్తాప గీతం ఉందనుకోండి, దానికి తగిన రాగం ఎలా ఉండాలి? ఏ శివరంజని రాగమో, ఏ రేవతి రాగమో, ఏ శుభపంతు వరాళి రాగమో ఎన్నుకున్నప్పుడు ఆ మనసులోని భావం, ఆ పశ్చాత్తాప భావం పెళ్ళుబుకేలా ఉంటాయి. ప్రజలు పాడుకునేలాగా ఉంటాయి. అంతా అలా కాకుండా దానికి ఏవో హుషారైనటువంటి పండగ వాతావరణ రాగాలు పెడితే ఆ పశ్చాత్తాప భావం ప్రతిఫలిస్తుందా? పశ్చాత్తాప గీతానికి కొంచెం హృద్యమైనటువంటి మంచి వాయిద్యాలు వాయించినప్పుడు ఆ హృదయ నాడులు కూడా స్పందిస్తాయి. కానీ అనవసరమైన వాయిద్యాలు ఉన్నాయి కదా అని అన్నిటినీ కొడుతూ ఉంటే అది ధ్వనులు మాత్రమే చేస్తాయి, కానీ భక్తిభావాన్ని ప్రతిఫలించు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన ఇంకా వచ్చే ఎపిసోడ్లో మిగతా కొన్ని విషయాలు చెప్పుకొని మనం ఈ యొక్క శీర్షికను ముగిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.